వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఆధునిక ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికులు తలపడడం మాత్రమే కాదు. ఇప్పుడు వార్ అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ కేబుల్ల ద్వారా గడప గడపకు చేరుతోంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలను గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఆకాశంలో క్షిపణులు గర్జిస్తుంటే తెర వెనుక సమాచార యుద్ధం అంతకంటే బీభత్సంగా సాగుతోంది. సాధారణంగా టెక్నాలజీలో, సోషల్ మీడియా వ్యాప్తిలో అమెరికాను మించిన దేశం లేదని అందరూ భావిస్తారు. కానీ ఈసారి ఇరాన్ తన వ్యూహాలతో అగ్రరాజ్యాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాము చెప్పాలనుకున్న విషయాన్ని అమెరికా కంటే ముందే ప్రపంచం నలుమూలలకు చేరవేయడంలో ఇరాన్ ఒక మెరుపు వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సమాచార యుద్ధానికి నాంది ఫిబ్రవరి 28న పడింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీని అంతం చేశామని, వారి ప్రధాన స్థావరాలన్నీ నేలమట్టం చేశారని, ఈ పోరాటంలో తామే విజేతలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా సైనికాధికారులు ప్రకటించారు. ప్రపంచమంతా ఇరాన్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ తన డిజిటల్ అస్త్రాలను బయటకు తీసింది. అమెరికా చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరని ఇరాన్ తన సొంత సమాచార వ్యవస్థల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం మొదలుపెట్టింది. యుద్ధ రంగంలో తాము వెనుకబడలేదని, పైగా అమెరికాకు కోలుకొని దెబ్బలు తగులుతున్నాయని ఆధారాలతో సహా బయటపెట్టింది. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ అమెరికా గర్వకారణంగా భావించే F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని చెప్పింది. ఆ విమానం గాలిలో పేలి కింద పడిపోయిన కేవలం 69 నిమిషాల్లోనే ఆ దృశ్యాలు ప్రపంచమంతా వైరల్ అయ్యాయి. ఇది ఎలా సాధ్యమైందనేది ఒక ఉత్కంఠభరితమైన అంశం. మొదట ఒక పేరులోని ఎక్స్ ఖాతాలో ఆ వీడియో ప్రత్యక్షమైంది. అది జరిగిన మరుక్షణమే ఇరాన్ ప్రభుత్వ సోషల్ మీడియా విభాగాలు ఆ వీడియోను అందుకున్నాయి. తమ టెలిగ్రామ్ ఛానళ్లతో దాన్ని పోస్ట్ చేశాయి. అక్కడితో ఇది ఆగలేదు. ఇరాన్ దౌత్య కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ దేశ సిబ్బంది క్షణాల్లో ఆ వార్తను షేర్ చేశారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా ఆ వీడియోను పదే పదే ప్రసారం చేస్తూ అమెరికా రక్షణ కవచంలో ఉన్న రంధ్రాలను ఎత్తు చూపింది. ఈ ప్రక్రియ మొదలైన 10 నిమిషాల్లోనే రష్యా, చైనా దేశాలకు చెందిన అధికారిక మీడియా సంస్థలు కూడా ఆ వీడియోను వైరల్ చేశాయి. ఇదంతా చూస్తుంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించదు. రష్యా, ఇరాన్, చైనా దేశాలు కలిసి అమెరికా ప్రతిష్టను దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో చేసిన సమాచార దాడి ఇది. యుఎస్ తలుచుకుంటే ఏ దేశాన్నైనా మట్టి కరిపించగలదు అన్న భయాన్ని పోగొట్టడమే ఇరాన్ ప్రధాన ఉద్దేశం. తాము అమెరికా యుద్ధ విమానాలను కూడా కూల్చగలమని, తామేమీ తక్కువ కాదని ప్రపంచానికి చెప్పడంలో ఇరాన్ సఫలమైంది. ఇరాన్ చేస్తున్న ఈ ప్రచారంపై అమెరికా వివరణ ఇచ్చుకోవడానికి 1 గంట కంటే ఎక్కువ సమయం పట్టింది. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల ఫోన్లలో అమెరికా ఓటమికి సంబంధించిన దృశ్యాలు అప్పటికే నిక్షిప్తమైపోయాయి. అంటే యుద్ధ విమానాన్ని కూల్చడం ఒక విజయం అయితే, ఆ గెలుపును ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా అమెరికా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం మరో పెద్ద విజయం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సమాచార యుద్ధం కోసం ఇరాన్ కృత్రిమ మీద చాట్ బాట్లను కూడా వాడుకుంటోందని విశ్లేషకులు చెప్తున్నారు. యుద్ధం మొదలవ్వడానికి ముందే ఇరాన్ ఒక డిజిటల్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంది. తనకు అనుకూలమైన దేశాలు, వర్గాల సహకారంతో సోషల్ మీడియాలో తమ వాదనను బలంగా వినిపిస్తుంది. యుద్ధంలో గెరిల్లా పోరాటం అంటే శత్రువుకు దొరకకుండా దాడి చేయడం. ఇరాన్ ఇప్పుడు దీన్నే డిజిటల్ వేదికలపై అమలు చేస్తోంది. అమెరికా వంటి దేశాలు అధికారిక ప్రకటనలు చేయడానికి వైట్ హౌస్ లేదా పెంటగాన్ అనుమతుల కోసం వేచి చూస్తుంటాయి. కానీ ఇరాన్ మాత్రం బాధ్యత లేని అనామక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫుటేజ్ని వదులుతుంది. దీనివల్ల ఆ వార్త నిజమో కాదో తెలుసుకునే లోపే అది లక్షలాది మందికి చేరుతుంది. ఒకవేళ అది తప్పని తేలినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇరాన్ తన సైన్యంలో ప్రత్యేకంగా సైబర్ ఆర్మీని ఏర్పాటు చేసుకుంది. వీరు 24/7 సోషల్ మీడియాను పర్యవేక్షిస్తుంటారు. యుద్ధ రంగంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా దాని వెంటనే ఫోటోలు తీసి ఎడిట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ నెట్వర్క్కు పంపడం వారి పని. అమెరికా రక్షణ శాఖ వివరణ ఇచ్చేలోపు ఈ సైబర్ ఆర్మీ కనీసం 10 భాషల్లో ఆ వార్తను అనువదించి పంపిణీ చేస్తుంది. నేటి కాలంలో యుద్ధం కేవలం సరిహద్దుల్లో గెలవడం కాదు, ప్రజల ఆలోచనలో కూడా గెలవాలి. ఎవరి దగ్గరైతే వేగవంతమైన సమాచారం ఉంటుందో, ఎవరైతే తమ కథనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలరో వారే నిజమైన విజేతలుగా నిలుస్తారు. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని సమాచార యుద్ధంలో ఇరాన్ ఢీకొంటున్న తీరు భవిష్యత్తులో యుద్ధ తంత్రాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం.